హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత శివకృష్ణ కాళ్ళ మీద పడి, ప్లీజ్ నాన్న, నన్ను క్షమించి నాన్న, ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను, నాకు ఎలాంటి శిక్ష అయినా ఇవ్వు నాన్న అంటూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇంత పని చేసావు సీత అని అడుగుతూ ఉంటాడు శివకృష్ణ. ఏం చేయను నాన్న అంటూ జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది. ఇక రేవతి కూడా సీతకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నాకు తప్పలేదు నాన్న, నేను అక్కడ అర్చన అత్తయ్య, మహాలక్ష్మి అత్తయ్య నమ్మాలి. నేను మిథున అంటే నాకు ఇలాంటి పని చెయ్యక తప్పలేదు. తప్పు అని తెలిసినా నేను చెయ్యక తప్పలేదు నాన్న, అందుకే ఇంత పాపం చేశాను అని చెబుతూ ఉంటుంది. నా మామని నేను సొంతం చేసుకోవాలి అంటే మిథునలాగా నేను నటించక తప్పదు నాన్న. ఏదో ఒకటి చేసి నా మామని నేను దక్కించుకోవాలి. మహాలక్ష్మి అత్తయ్య నిజ స్వరూపం బయట పెట్టాలి. సుమతి అత్తమ్మని ఎవరు చంపారు అన్నీ బయట పెట్టాలి అంటే ఇది తప్పదు కదా నాన్న అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు శివకృష్ణ ఓకే అని చెప్తూ ఉంటాడు. నిన్ను క్షమించాను సీత, నాకేం నీ మీద కోపం లేదు, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సీత అని చెప్పడంతో ఇక సీతను క్షమిస్తాడు. ఇక సీత వాళ్ళ నాన్నని హత్తుకొని నన్ను క్షమించు నాన్న అని అలా కన్నీరు పెట్టుకుంటూనే ఉంటుంది. ఇక తర్వాత అంతా తెలుసుకొని శివకృష్ణ కూలై బయలుదేరి ఇక లలిత దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది అలా ఉండగా గౌతమ్ మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మామ్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఆ మిథునని నువ్వు రామ్కి భార్యని చేయాలనుకుంటున్నావా? ఈ ఇంటికి కోడలుగా తీసుకువచ్చేది నా భార్యగా కాదా మిథునని? నువ్వు రామ్కి మాత్రమే భార్యని చేయాలని ఆలోచిస్తున్నావు కదూ అని అడుగుతూ ఉంటాడు కోపంగా. లేదురా, నేను అలా ఏం ఆలోచించట్లేదు, నీకు భార్యని చేయాలని ఆ మిథునని దగ్గరికి చేసుకుంటున్నాను నేను అని చెబుతూ ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోమా, ఆ రామ్ నీకు సవతి కొడుకు, నేను నీ కన్న కొడుకుని, అది గుర్తుపెట్టుకొని ఏ పని చేసినా చేయి, మిథునకి నాకు పెళ్లి చెయ్యి అని చెబుతూ ఉంటాడు కోపంగా. ఈ మాటలన్నీ కూడా బయట నుంచని అర్చన వింటుంది, ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఈ గౌతమ్ మహా కన్న కొడుక అంటే ఇన్ని రోజులు గౌతమ్ని ఇంటికి తీసుకువచ్చి ఇలా తిష్ట వేయించింది తన కొడుకు కాబట్ట, అంటే తన అక్క కొడుకు కాదా? అమ్మో, మహా ఎంత పని చేసింది అని చెప్పి ఆశ్చర్యపోతుంది. మహా, నువ్వు మామూలు దానివి కాదు, రామ్ మాత్రమే నీకు కొడుకులా చూసుకుంటున్నావని అనుకున్నాను, కానీ నిజంగానే నీకు ముందే ఇంకో పెళ్ళి అయ్యి ఫ్యామిలీ ఉందా? నీ కన్న కొడుక అని చాలా ఆశ్చర్యపోతుంది. నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టావు కదా మహా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మహా మాట్లాడే మాటలన్నీ కూడా అలా దొంగచాటుగా అర్చన వింటూనే ఉంటుంది. గౌతమ్ మహాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు మామ్, నాకు మిథునకి పెళ్లి చేయి, లేకపోతే నువ్వు మామ్ అని కూడా నేను చూడను, అది గుర్తుపెట్టుకో. ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు వెంటనే నాకు మిథుననిచ్చి పెళ్లి చేయి. ఏం మాట్లాడతావో మాట్లాడుకో, నేను నీకు కొద్ది రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక మహా కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా మిథునని ఒప్పించి వీడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ ముఖర్జీ తన భార్య ఇద్దరు కలిసి రామ్కి కబురు పెట్టి ఇంటికి పిలిపిస్తారు. రామ్కి ఇష్టం లేకపోయినా ముఖర్జీ గారంటే గౌరవంతో ఇక రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏంటి పిలిపించారు అని అనటంతో ముఖర్జీ చెప్తాడు, మీరు ఒక సైట్కి విజిట్ చేయాలి, నువ్వు మిథునని తీసుకొని వెళ్ళాలి రామ్ అని చెప్తూ ఉంటాడు. నేను ఎందుకు, మిథున ఒక్కతే వెళ్ళగలదు కదా, వాళ్ళతో మాట్లాడుతుంది అని చెప్పడంతో లేదు రామ్, వెళ్ళాల్సిందే, ఎందుకంటే తర్వాత బిజినెస్లన్నీ కూడా మిథునే కదా ఎలాగైనా చూసుకోవాల్సింది, నువ్వు కూడా తోడుగా వెళ్తే బాగుంటుంది, తనకేమీ తెలియదు కదా, అందుకనే నువ్వు తోడుగా వెళ్ళి తనతో మాట్లాడితే బాగుంటుంది, నువ్వు కూడా ఎలాగైనా తనకి తోడుగా ఉంటేనే బాగుంటుంది, ఫ్యూచర్లో అన్నీ మీరే కదా చూసుకోవాల్సింది బిజినెస్లు అని చెప్తూ ఉంటాడు ముఖర్జీ. ఇకప్పుడు మిథున రెడీ అయ్యి వస్తుంది. ఇక రామ్తో వెళ్ళటానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ముఖర్జీ గారి మాటని కాదనలేక రామ్ సరే అని ఒప్పుకుంటాడు. ఇక మిథునని తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇద్దరు ఒకే కారులో వెళ్ళటంతో ఇక మిథున రామ్ ఇద్దరు దగ్గరగా
కూర్చొని ఉంటారు. రామ్ మాత్రం మిథున్ అంటే అయిష్టంగా చూస్తూ ఉంటాడు. కానీ మిథున మాత్రం రామ్ని అలా చూస్తూ ఉంటుంది. మామ, చాలా రోజుల తర్వాత నీతో కలిసి ప్రయాణిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది మామ అంటూ ఇక తనలో తానే అనుకుంటూ రామ్తో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది.